జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పాదయాత్ర చేపట్టిన మండల సాధన కమిటీ సభ్యులు. డోన్ పట్టణంలో జలదుర్గం గ్రామం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్యాపిలి మండలంలోని పెద్ద గ్రామమైన జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మండల సాధనా కమిటీ నాయకులు చిన్న రహిమాన్, పద్మశాలి శ్రీనివాసులు, రసూల్ నాగరాజు, చక్రాల కాజా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు నక్కి శ్రీకాంత్ పాదయాత్రను జలదుర్గం గ్రామంలో ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమం మండల సాధన కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్యాపిలి మండలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అతిపెద్ద మండలంగా విస్తరించిందని, ఈ మండలంలోని ప్రజలు మండల కేంద్రానికి పోవాలంటే అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలలో ఏ చిన్న పని పడినా అక్కడికి చేరుకోవాలంటే రైతాంగం ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు అనంతపురం జిల్లాకు దగ్గరలో కూడా ఉన్నాయంటే ఇక్కడి ప్రజల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలదుర్గం గ్రామ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజల చిరకాల కోరిక నాకు తెలుసు అని, అది జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలన్నదే అంటూ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా చేసి ఇక్కడి ప్రజల కోరిక నెరవేరుస్తానంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ X రోడ్, హైదరాబాద్. Call to 9100885555 9100885555.